ఉండాలనే కదా కోరుకునేది. సో అందువల్ల విచారణ జరిపించండి, దోషుల్ని శిక్షించండి అనేది. 2 నెలల పాటు ఏదీ జరగలేదు. ఇప్పటి వరకు కూడా నాకు తెలిసినంత వరకు ఎఫ్ఐఆర్ దాఖలైనట్లేదు, సిట్టేస్తున్నారు ఇప్పుడు. మరి జూలై 16th రోజు మీకు రిపోర్ట్ వస్తే మీరు ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ చేస్తారని జూలై 29th రోజే చెప్తే మరి దానిపైన ఎందుకని మీరు అంతకు ముందు సప్లై చేసి అది వాడి ఉంటే అదే కంపెనీ మీరు వెంటనే దానిపైన కేసు పెట్టాలి. లేదు వాడలేదు రిజెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే బ్లాక్ లిస్ట్ చేస్తారు. సాధారణంగా నీకు ఒక కల్తీ వస్తువు వస్తుంది, అది నువ్వు రిజెక్ట్ చేస్తావు అంతే, బ్లాక్ లిస్ట్ చేస్తావు, ఇంకోసారి ఆ సప్లై దగ్గర తీసుకోవు, కేసు పెట్టరు అక్కడ. కానీ ఆల్రెడీ మనకు సప్లై అయ్యేది మనం వాడుంటే కేసు పెడతారు. ఇప్పుడు అందరు అడిగే ప్రశ్న ఏంటంటే మీరు ఆల్రెడీ వాడుంటే వాడి మీద ఎందుకు కేసు పెట్టలేదు? వాడి మీద కేసు పెట్టి ఉండాలి కదా కంపెనీ పైన. సో మరి మీరు కేసు పెట్టక ఓన్లీ బ్లాక్ లిస్ట్ చేస్తే మరి అది వాడలేదా, రిజెక్ట్ చేశారా? రిజెక్ట్ చేయడానికి వివాదమే లేదు, వాడితేనే కదా వివాదం. సో అందువల్ల ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి కనుక విచారణ జరిపించండి. ఇప్పుడు దీన్ని ఎక్కడికి పోయింది, దీనికి వ్యక్తుల యొక్క మత విశ్వాసాల జోలికి కూడా పోయింది. ఆఖరికి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి బిడ్డ పెళ్ళి క్రిస్టియన్ పద్ధతిలో జరిగిందా, హిందూ పద్ధతిలో జరిగిందా, నేను అది కూడా చూశాను. సో క్రిస్టియన్ పద్ధతిలో జరిగిందని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. మీ బాలకృష్ణుని అడగని మా కూతురు పెళ్ళికి వచ్చాడు, నేను నా బిడ్డ పెళ్ళి హిందూ పద్ధతిలో జరిగింది. సమస్య ఎవరి ఇంట్లో పెళ్ళి హిందూ పద్ధతిలో క్రిస్టియన్ పద్ధతిలో కాదు కదా. సమస్య తిరుపతి లడ్డులో దుర్మార్గంగా కల్తీ జరిగిందా జరగలేదా, కల్తీ జరిగితే దానికి కారకులు ఎవరు, ఎందుకు జరిగింది, వాళ్ళను ఏమని ఎలా శిక్షిస్తారు, ఇది కదా కావాల్సింది. ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేసినట్టే తెలియదు ఇప్పటి వరకు. మరి ఇప్పటి వరకు ఎవరు ఏమని ఇందులో ఏటు ఎవరు, కేసు ఎక్కడ పెట్టారు, మీరు ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేశారు, మరి ఇంత భయంకరంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపిన ఆ కంపెనీ పైన ఎందుకు అరెస్ట్ చేయలేదు? కంపెనీ యజమానులను బ్లాక్ లిస్ట్ చేస్తే అయిపోతుందా? మీరు అలా భయంకరంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపి పంపితే మీరు వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఆ కంపెనీ యాజమాన్యాన్ని వెంటనే నిర్బంధించి కంపెనీ కన్ఫిస్కేట్ కావాలి కదా. ఇంతవరకు నాకు తెలిసినంతవరకు మన దగ్గర పేపర్లు చదివే కంపెనీకి ఆంధ్ర పోలీసు తమిళనాడులోని దిండిగల్కి వెళ్ళి ఆ నెయ్యి సప్లై చేసిన కంపెనీ ఏఆర్ డైరీ ఫుడ్స్ సీజ్ చేసినట్టు చదివారా మీరు ఎక్కడన్నా? మరి ఎందుకు చేయడం లేదనే నా క్వశ్చన్. ఇప్పటికి అందరికీ అర్థం కానవస్తున్నది. రాజకీయంగా మీరు చాలా చెప్తున్నారు అది, కానీ మొదలు జరగాల్సింది హిందువుల మనోభావాలు ఏంటి, ఇది జరిగిందా లేదా. మీరు పాలిటిక్స్ ఎక్కువ ఉన్నది, ఫ్యాక్ట్ తక్కువ ఉన్నది అనేది ఇప్పుడు ఆవేదన. పాలిటిక్స్ ఉండొచ్చు, తప్పలేదు, కాదని అన్నాను. ఒకవేళ నిజంగానే జరిగి ఉంటే ఆ జరిపిన దుర్మార్గాన్ని ఏం చేసినా తప్పలేదు, అందులో అనుమానమే ఉన్నదిగా. అసలు రోడ్డు మీద వదిలేయండి, జనమే చూసుకుంటారు. అలా చట్టం ఒప్పుకోకపోవచ్చు కానీ చెప్తున్నా. అందువల్ల దాంట్లో ఏమి ఇబ్బంది లేదు ఎవరికైనా. ఎందుకంటే ఇది ఏ మతంలో జరిగినా ఎందుకు ఊరుకుంటారండి, ఏ మతంలో జరిగినా ఊరుకోరు. అంటే హిందువులు కూడా ఎందుకు ఊరుకోవాలి, ఊరుకునే ప్రసక్తే లేదు. కానీ జరిగిందా జరగలేదా అనేది ఎస్టాబ్లిష్ కావాలండి. అందరు కలిసి నా సమస్య 2 నెలలు ఎందుకు కేసు పెట్టలేదు, ఇప్పటికీ ఎందుకు కేసు పెట్టలేదు, 2 నెలల దాకా దీన్ని ఎందుకు బయటికి చెప్పలేదు ఇప్పటి వరకు. ఆ ఏఆర్ ఫుడ్ యాజమాన్యం మరి సప్లై చేసి ఉంటే దాని మీద కేసు పెట్టి వాళ్ళని లోపలేయాలి కదా. ఇంతవరకు నాట్ ఎ సింగిల్ పర్సన్ ఇస్ అరెస్టెడ్, నాట్ ఎ సింగిల్ పర్సన్. ఎక్కడ ఎఫ్ఐఆర్ దాఖలైంది నాకు చెప్పండి, ఎక్కడ కేసులు సీరియస్గా ఇన్వెస్టిగేట్ అయ్యి ఛార్జ్షీట్ దాఖలైంది చెప్పండి. ఇప్పుడు జూలై 16 నుంచి ఇవాళ మనం ఆగస్టు సెప్టెంబర్ ఎండింగ్కి వస్తున్నాం కదా. మరి ఇద్దరికి ఎందుకు జరగలేదు? దోషులు శిక్షించండి, విచారణ జరపండి అని అన్నారు. దాంట్లో వివాదం ఏముంది, దాంట్లో సెక్యులరిజం ఎక్కడ ఉంది? 1 వే లేదు, 2 వే లేదు, ఒకటే వే. సెక్యులరిజం అనేది హిందూ మతానికి వ్యతిరేకం కాదు, ఆ మాట కలిస్తే ఏ మతానికి వ్యతిరేకం కాదు. సెక్యులరిజం అనేది రాజ్యానికి మతం ఉండద్దు అని. దీంట్లో మళ్ళీ సెక్యులరిజాన్ని తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఇట్ ఈస్ నాట్ అ ఫైట్ బిట్వీన్ హిందూయిజం అండ్ సెక్యులరిజం కదా, ఇట్ ఇస్ అ ఫైట్ బిట్వీన్ పవిత్రత అపవిత్రత. ఇంతకన్నా వేరేది ఏముంది ఇందులో? అంటే తిరుపతి లడ్డు తయారీకి వాడుతున్నటువంటి నెయ్యి పవిత్రంగా కల్తీ లేకుండా ఉందా, కల్తీ జరిగిందా, ఇంతే. సో దీన్ని ఇక లార్జర్ ఇష్యూగా మార్చి, నేషన్ వైడ్ ఇష్యూగా మార్చి, నీకు మొత్తం దేశంలో అతిపెద్ద వివాదంగా దీన్ని తయారవుతుంది కనుక అది మంచిది కాదయ్యా దేశానికి. మొదలైతే విచారణ జరపండి, దోషులు శిక్షించండి. ఇది దేశవ్యాప్త ఇష్యూ కాదు. ఇప్పుడు ఎక్కడ దాకా పోయింది? రాజకీయాలు ఎలా ఉంటాయంటే డింపుల్ యాదవ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బృందావనంలో కూడా కల్తీ జరుగుతుందన్నారు. చూడండి ఎలా రెచ్చగొడుతుంటారు. రాజకీయాలు అలాగే ఉంటాయి. రాజకీయాల్లో 1 సైడ్ ఉండదు, 2 సైడ్స్ ఉంటుంది. ఒకరు ఇక్కడ రెచ్చగొడితే అక్కడ రెచ్చగొడతారు. సో ఇప్పుడు అది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం
ఆయన గుడిలో ప్రసాదాన్ని కల్తీ చేస్తారా? నమ్మ కూడా నమ్మలేం కదా. యోగి ఆదిత్యనాథ్ పైన ఏదైనా విమర్శించచ్చేమో, కానీ బుల్డోజర్లని దేవుని ప్రసాదాన్ని కల్తీ చేస్తానైతే ఎవరు ఊహించరు, విమర్శించరు సాధారణంగా. ఒకవేళ ఎక్కడన్నా జరిగినది యోగి ఆదిత్యనాథ్ వల్ల జరిగిందని అయితే అనలేం కదా, ఎందుకంటే ఆయనకు మతం పట్ల ఉన్న విశ్వాసాన్ని ఎవరు కాదంటారు. సో కానీ అక్కడ ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ, సో వాళ్ళు ఏమంటారు, ఇది ఇలాంటి ఆరోపణలు బృందావనంలో కూడా వచ్చాయి, అసలు నిజంగా తేల్చాలి అంటున్నారు. సో ఇప్పుడు ఇది ఎక్కడెక్కడికో పోతుంది. ఆఖరికి అసలు దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణలు ఎందుకు ఉండాలి అనే డిబేట్ కూడా మొదలైంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో హిందూ రిలీజియస్ ఎండోమెంట్ చట్టాలు చట్టబద్ధమైన తీర్పు చెప్పింది. పోనీ మోడీ ప్రభుత్వం 10 ఏళ్ళుగా ఉంది, మీరు చేయండి, ఎవరొద్దన్నారు? దేవాలయాలన్నిటి ప్రభుత్వ నియంత్రణలో తీసేసి మీరు అప్పచెప్పండి, అప్పుడేం జరుగుతుంది? ఇంకెక్కువ ఎన్ని సమస్యలు వస్తాయి చూడండి, మీరు ఎన్ని సమస్యలు వస్తే ఆలోచించండి. సో అందువల్ల నేను ప్రోగ్రాంలో సనాతన సభలో మాట్లాడుతూ మిత్రుడు రాకా సుధాకర్, ఆయన అందరికీ తెలుసు, ఆయన కూడా ఒక విశ్లేషకుడు, యూట్యూబ్ ఉంది. సో ఆయన చెప్పిన ఉదాహరణ, రాజశేఖర్ టైంలో కొన్ని దేవాలయాల్ని అప్పచెప్తే మేనేజ్ చేసుకోలేకపోయారు. అందువల్ల ఇదొక అది లార్జర్ ఇష్యూ, ఎక్కడికో వెళ్ళింది. ఇది ఎక్కడికి వెళ్తోందంటే ఇది బృందావనంలో కల్తీ నుంచి మొదలుకొని దేశంలో ఎక్కడెక్కడికో పోయి కుట్ర సిద్ధాంతాలు ఫలానా మతం వాళ్ళు చేశారు అని మతాల మధ్య ఘర్షణగా మారిస్తే రేపు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పోతే ఎవరికి ప్రాబ్లం అండి? అది ఆ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎవరున్నారు? అది ఆలోచించాలి కదా. ఒక్కసారి ప్రజల మనోభావాలు చెలరేగితే ఏం జరుగుతుందో మన ప్రపంచమంతా చూస్తాం. అందులో మతం అనేది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఇప్పుడు మీరు దీన్ని అక్రమార్కులు ఎవరు, ఆ లడ్డు అపవిత్రమైందా లేదా, కల్తీ జరిగిందా లేదా, కల్తీ చేసిన వాళ్ళకి మీరు తిరుపతిలో మహాశాంతి యాగం అది చేశారు, అది సంతోషం, ఎందుకంటే ఇలాంటి జరిగిన పొరపాటు. కానీ అసలు పొరపాటు చేసిన సంగతి ఏంటి, దాని సంగతి ఇంకా చెప్పరేంటి? వాని మీద కేసు పెట్టి మొదలు వానికి శాంతి ఇవ్వాలి కదా, అది వదిలేస్తున్నారు కదా అనేదే ప్రశ్న. అది ఇంకా ఎందుకు చేయడం లేదు అనేది ప్రశ్న. ఇప్పుడు ఎవరు శిక్షించకూడదని ప్రకాష్ రాజ్ అంటే నేను కూడా తప్పంటాను. ప్రకాష్ రాజ్ శిక్షించండి అని అంటున్నారు, ఇప్పటివరకు ఇంకా శిక్షించలేదు ఏంటనే కదా ప్రశ్న. మీరు రాజకీయ నాయకుల పైన విమర్శలు చేస్తున్నారు, చెయ్యండి, అసలు ఎవరు చేశారు మొదలు తేల్చండి, ఆ చేసిన సంగతి తేల్చండి అంటున్నాం కదా ఎవరేమైనా. సో దీనికి అభ్యంతరం ఏముంటుంది? దీనికి ఎందుకు మరి ఇంతవరకు జరగడం లేదు? 2 నెలల తర్వాత సిట్ ఏర్పాటు, ఇది ఏర్పాటు అయినాక ఇదో మళ్ళీ నెలకు విచారణ, అప్పటిదాకా ఏంటండి నాకు అర్థం కాదు. నువ్వు టెస్ట్ చేసావు, కల్తీ జరిగింది, వాడి మీద కేసు పెట్టడానికి ఇంకా ముందు వెనక ఆలోచించలేదు, నాకు అర్థం కాని విషయం. సో ఇంతవరకు కేసు పెట్టారా? మరి వాడు బ్లాక్ లిస్ట్ చేయడం వేరు, కేసు పెట్టడం వేరు కదా. బ్లాక్ లిస్ట్ అంటే సరఫరా మరోసారి చేయకూడదు అని. సో అందువల్ల దీని మీద అనవసరపు గోలవద్దు. ఇది శాంతి భద్రతల సమస్యగా, మత ఘర్షణల సమస్యగా మారకుండా చూడండి, కఠినంగా శిక్షించండి దోషుల్ని, విచారణ జరిపించండి. ఇందులో తప్పే ఉన్నది నాకు అర్థం కాదు. వీళ్ళు సెక్యులరిజం ఎందుకు వచ్చింది? సెక్యులరిజం అనే చర్చ లేదు, 1 వే లేదు, 2 వే లేదు కదా. ఎవరున్నారు హిందూయిజం గురించి మాట్లాడకూడదు అని, హిందూ ధర్మం గురించి మాట్లాడకూడదు ఎవరు అన్నారు కదా, ఏ లౌకికవాది అన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేసేది ఏంటంటే సార్, ఒక ముస్లింకి ఇబ్బంది కలిగితే ముస్లింలంతా వస్తారు,